రాగి సంగటి ఎలా చేయాలో చూద్దామా? కొన్ని ఏరియాస్‌లో అయితే రాగి సంగటి అంటారు. కొన్ని ఏరియాస్‌లో అయితే రాగి ముద్ద అని కూడా అంటారు. ఇది ఎలా చేయాలో చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం అన్నమాట. ఈ ఎండాకాలంలో 2 రోజులకొకసారైనా ఇది చేసుకొని తింటే చాలా శక్తి వస్తుంది. ముందు ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా నీట్‌గా వాష్ చేసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యేటప్పుడు ఈ అన్నం ఉడికేటప్పుడు రాగి పిండి ఒక గ్లాస్ రైస్‌కి 2 లేదా 3 గ్లాసులు రాగి పిండి తీసుకొని వాటర్‌లో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉడుకుతున్న అన్నంలో ఈ రాగి పిండి కలిపిన నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ రైస్‌ని బాగా ఉడకనివ్వాలి. బాగా మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. రైస్ ఉడుకుతున్న సమయంలో రుచికి తగినంత సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్‌లో ఉన్న నీరంతా కూడా మొత్తము ఆవిరైపోయి బాగా ముద్దగా కొంచెం గట్టిగా దగ్గర పడేంత వరకు బాయిల్ చేయాలి, ఉడకనివ్వాలి. ఒకవైపు రాగి సంగటి తయారవుతూ ఉంటుంది. మరోవైపు చికెన్ కర్రీ తయారు చేసుకోవాలి. చికెన్ కర్రీ ఏ స్టైల్‌లో చేసినా ఈ రాగి సంగటిలోకి చాలా బావుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. రాగి సంగటి బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే రాగి సంగటి తీసుకొని ఒక గుండ్రని ముద్దలా చేసుకొని లోపల వైపు కొంచెం గరిటెతో గుంటలా చేసి దానిలో నెయ్యి వేసుకోవాలి. ఈ రాగి సంగటి టేస్ట్ అంతా ఈ నెయ్యి ద్వారానే వస్తుంది. చికెన్ కర్రీ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే.